వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3లో కానీ గ్రూప్ 1లో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు రావడం జరుగుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3లో ప్రత్యేకంగా సిలబస్లో పొందుపరిచిన ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన అంశాలలో మనకి టారిఫ్ల గురించి ప్రస్తావన ఉంటుంది. ఆ ఫారెన్ ట్రేడ్లో భాగంగా కరెంట్ ఎకానమీ ఏముంది అంశం ఒకసారి మనం చూస్తే, టారిఫ్ల ప్రభావము మనపై ఎంత? అమెరికాలో ప్రెసిడెంట్గా ట్రంప్ ఎన్నికైన నుండి భారతదేశంపై వస్తున్న ప్రస్తావన ఏంటిది అని అంటే, టారిఫ్ల ప్రభావం అనేది అధికంగా ఉండొచ్చు. మన దేశం నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపైన అమెరికా ప్రభుత్వము దిగుమతి సుంకాలు పెంచే అవకాశం ఉన్నది. ఆ టారిఫ్ల ప్రభావం మనపై ఎంత ఉంది అనే అంశం ఒకసారి మనం చూస్తే, ఫారెన్ ట్రేడ్లో భాగంగా వచ్చే అంశం ఇది. ఫస్ట్, విదేశీ వర్తకం ట్రేడ్ పాలసీ అంటే ఏంటిది? ఎగుమతి దిగుమతుల గురించి తెలియజేసేది ట్రేడ్ పాలసీ. ట్రేడ్ పాలసీ రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఫ్రీ ట్రేడ్ పాలసీ, స్వేచ్ఛా వ్యాపార విధానం. ప్రొటెక్టెడ్ ట్రేడ్ పాలసీ, రక్షిత వ్యాపార విధానం. దీనిలో భాగంగా స్వేచ్ఛా వ్యాపార విధానం దాని యొక్క డెఫినేషన్ ఒకసారి చూస్తే, ఏదైనా ఒక దేశం ఇతర దేశాలతోటి ఎగుమతి దిగుమతి సుంకాలు లేకుండా, ఎలాంటి దిగుమతి ఆంక్షలు లేకుండా, దిగుమతి సుంకాలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారాన్ని అనుమతించడాన్ని స్వేచ్ఛా వ్యాపార కూటమి అంటారు, లేదా స్వేచ్ఛా వ్యాపార ప్రాంతము, లేదా స్వేచ్ఛా వ్యాపార వర్తక విధానం అంటారు. ఫ్రీ ట్రేడ్ పాలసీ, ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా, ఇలాంటి దిగుమతి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా వ్యాపారాన్ని అనుమతించడమే ఫ్రీ ట్రేడ్ పాలసీ. టారిఫ్ల ప్రభావము అని అంటున్నాం. ఇది ఫ్రీ ట్రేడ్ పాలసీలో భాగంగా ఉండదు. ప్రొటెక్టెడ్ ట్రేడ్ పాలసీలో, రక్షిత వ్యాపార విధానంలో భాగంగా వచ్చేదే టారిఫ్ల ప్రభావం. ఏదైనా ఒక దేశము ఇతర దేశాలతోటి వ్యాపారం చేస్తున్నప్పుడు దిగుమతి సుంకాలు విధించి కానీ, దిగుమతి ఆంక్షలు విధించి కానీ, ఎగుమతులను ప్రోత్సహించడం కోసం సబ్సిడీలు ఇచ్చి, దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించుటకు సబ్సిడీలను ఇస్తూ, ఎగుమతులకు సబ్సిడీలు ఇస్తూ, ఎగుమతులపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దిగుమతులపైన ఆంక్షలు విధిస్తూ ఉంటే అలాంటి వ్యాపారాన్ని రక్షిత వ్యాపార విధానం అంటారు. దిగుమతి సుంకాలు, దిగుమతి ఆంక్షలు అంటున్నాం కదా, ఈ దిగుమతి సుంకాలనే టారిఫ్ అంటారు. ఈ టారిఫ్ల ప్రభావము మన దేశం పైన ఎంత ఉంటుంది? టారిఫ్ల ప్రభావము అమెరికా నుండి మన దేశానికి ఏ విధంగా ఉండబోతుందనే అంశం ఒకసారి మనం చూస్తే, ప్రతీకార సుంకాల విషయంలో భారత్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రధాని మోదీతో, భారతదేశ ప్రధాని అయిన మోదీతో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇవి. 2021, 2024 మధ్య భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏంటిదంటే అమెరికా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2021 నుంచి 2024. ఇవే క్వశ్చన్స్ వస్తాయి మనకి. 2021 నుంచి 2024 మధ్య భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి క్రింది దేశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి కెనడా, ఆప్షన్ డి ఏది కాదు. ఏంటిది అది? అమెరికా. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకునే చర్యల వల్ల భారత్పై ఎంత ప్రభావం పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశం చూసుకోవాలి. టారిఫ్లు ఎందుకోసం? నేను ఆల్రెడీ చెప్తున్నా కదా, టారిఫ్లు ఎందుకోసము అని అంటే, రక్షిత వ్యాపార విధానంలో భాగంగా తమ దేశ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసము, ఎగుమతులు అధికంగా చేసుకోవాలనే ఉద్దేశంతో సబ్సిడీలు ఇవ్వడము, అదేవిధంగా సబ్సిడీలు అంటే ఎగుమతి సుంకాలను తగ్గించడము, సబ్సిడీలు ఇవ్వడము, తయారీ రంగాన్ని ప్రోత్సహించడము, దిగుమతులకు ఆంక్షలు విధించడము, దిగుమతులపైన ఎక్కువగా సుంకాలు విధించడాన్ని టారిఫ్ అంటున్నాం కదా. ఈ టారిఫ్లు ఎందుకోసం అనేది ఇక్కడ ఉంటే, విదేశాల నుండి తమ దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపైన దాదాపు ప్రతి దేశము పన్నులు, సుంకాలు అనగా టారిఫ్, కస్టమ్స్ విధిస్తుంది. తమ దేశంలో తయారీకి ప్రోత్సాహం కల్పించడము, అదేవిధంగా ఉద్యోగ సృష్టితో పాటు ఖజానాకు ఆదాయం సమకూర్చేందుకు. తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాము అని అంటే ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నట్టే కదా. ఎంప్లాయ్మెంట్ కల్పించిన తర్వాత వారికి ఆదాయం కూడా సమకూరుతుంది కదా. తమ దేశంలో ఆదాయం సమకూర్చేందుకు ఇలా చేస్తుంటాయి. ఇప్పుడు ప్రతీకార సుంకం అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునేదే ప్రతీకార సుంకం. ఈ ప్రతీకార సుంకం అంటే ఏంటిదంటే, భారతదేశం నుండి ఇప్పుడు అమెరికా నుండి దిగుమతి అవుతున్న ఒక రకం వస్తువులపైన, ఇప్పుడు యుఎస్ఏ నుండి ఎగ్జాంపుల్కి మనం చూస్తే, యుఎస్ఏ నుండి ఇండియా, యుఎస్ఏ నుండి ఇండియాకు
కొన్ని రకాల వస్తువులు యుఎస్ఏ ఇండియాకు ఎగుమతి చేసింది. యుఎస్ఏ నుండి ఇండియాకు ఎగుమతి చేసినప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఫిష్ ప్రోడక్ట్స్ అనుకుందాం, ఎగ్జాంపుల్కి ఫిష్ ప్రోడక్ట్స్ యుఎస్ఏ నుండి ఇండియాకు ఎగుమతి అయినాయి. ఇండియాకు వచ్చిన తర్వాత మనం దిగుమతి సుంకాలు వేస్తాం కదా, టారిఫ్ విధిస్తాం కదా. ఆ టారిఫ్ అనేది మనం ఇప్పుడు ఒక 20% విధిస్తున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్కి. కానీ ఇండియా నుంచి అమెరికాకు ఏవైతే ఎగుమతి అవుతాయి కదా, ఉదాహరణకి బియ్యం ఎగుమతి అవుతుంది అనుకుందాం, రైసు ఇండియా నుంచి యుఎస్ఏకి మనం ఎగుమతి చేస్తున్నాం. ఈ ఎగుమతి చేస్తున్న సమయంలో యుఎస్ఏ వారు వీటిపైన దిగుమతి సుంకాలు వేస్తారు కదా, టారిఫ్ విధిస్తారు కదా. ఆ టారిఫ్ ప్రస్తుతానికి ఎంత 3% ఉందనుకుందాం ఎగ్జాంపుల్కి. ట్రంప్ ఏమంటుండంటే మా నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి ఇండియాలో 20% దిగుమతి సుంకం విధిస్తారు కదా, మేము ఇండియా నుంచి వచ్చే వస్తువుల పైన కూడా మేము ఇప్పుడు 3% ఉంది, కానీ మేము కూడా 20% విధిస్తాం. 20% విధిస్తాం. దీన్నే ప్రతీకార టారిఫ్ అంటారని చెప్పి ట్రంప్ పేర్కొన్నాడు. అంటే యుఎస్ఏ నుంచి వచ్చే ప్రోడక్ట్స్కి ఇండియాలో ఎంతైతే దిగుమతి సుంకం విధిస్తారో ఇండియా నుంచి వచ్చే వస్తువులపైన కూడా యుఎస్ఏలో అంతే దిగుమతి సుంకం మేము విధిస్తామని చెప్పి ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దీనివల్ల ఇండియా పైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఆ అంశాలనేది మనం ఒకసారి చూస్తే, దేశీయ పరిశ్రమలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో విదేశీ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తలెత్తుతాయట. ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఏదైనా ఒక వాహన కంపెనీ తమ దేశంలో తయారు కాని విడిభాగం కోసము ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునేందుకు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇలా ముడి పదార్థాల ధరలు అధికమై, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏ అనే ఒక దేశం ఉంది, ఆటోమొబైల్ తయారీ అనేది ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ ఐటమ్ లేకుంటే ఆటోలు కానీ కార్లు కానీ తయారు చేయాలి. వీరికి రా మెటీరియల్ వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు బి అనే దేశం నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇట్లా దిగుమతి సుంకాలు అధికంగా పెంచితే ఇప్పుడు ఇక్కడ నుంచి రా మెటీరియల్ ముడి పదార్థాలు ఇక్కడికి రావాలి. ఈ ముడి పదార్థం ద్వారానే వీళ్ళు కార్లు కానీ ఆటోలు కానీ లారీలు కానీ తయారు చేస్తారు. అలాంటిది రా మెటీరియల్ ఇక్కడికి రావడం కోసము ఇక్కడ దిగుమతి సుంకం అధికంగా విధిస్తారు కదా. అంటే దిగుమతి సుంకాలు అధికంగా విధించినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రోడక్ట్ రా మెటీరియల్ ధరనే అధికమైనప్పుడు వస్తువు తయారైనప్పుడు దాని ధర కూడా అధికమవుతుంది కదా. ఈ ధర ఎవరు భరించాలి? వినియోగదారులు భరించాలి. వినియోగదారుల పైన భారం అనేది అధికంగా పడుతుంది ఈ సుంకాల వల్ల. దేశీయ వినియోగదారుల పైన భారం పడుతుంది అన్నట్టు ఈ కస్టమ్స్ ఆంక్షల వల్ల. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు అమెరికా మాట్లాడుతున్న అంశాలలో ఇండియాకు ఎలాంటి వాటిపైన ప్రభావం ఎక్కువ పడుతుంది, ఇది ఇంపార్టెంట్. ఇది చూసుకోవాలి ఫస్ట్ మనము. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎందుకు పెంచుతున్నారంటే, వివిధ దేశాలతోటి, అమెరికా దేశం అనేది వివిధ దేశాలతోటి ఎగుమతి దిగుమతి వ్యాపారంలో అమెరికా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, వివిధ దేశాలతో ముఖ్యంగా చైనాతోటి భారీ వాణిజ్య లోటు అమెరికా ఎదుర్కొంటుందంట. వాణిజ్య లోటు అంటే చైనాకు అమెరికా నుండి వచ్చే వస్తువుల కంటే చైనా నుండి అమెరికాకి వెళ్ళే వస్తువులు అధికంగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇది యుఎస్ఏ, ఇది చైనా. యుఎస్ఏ నుండి చైనాకి వచ్చే వస్తువుల కంటే చైనా నుండి అమెరికాకి వెళ్ళే వస్తువులు అధికంగా ఉన్నాయి. 50 వస్తువులను చైనా దిగుమతి చేసుకుంటే అమెరికా 200 వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక $100 మాత్రమే ఖర్చు అయితే ఇక్కడ ఏమవుతుంది, $500 ఖర్చు అవుతుంది. అంటే ఎక్స్ట్రా $400 అనేది ఎవరికి వస్తున్నాయి? చైనాకు వస్తున్నాయి. ఎగుమతి చేయడం ద్వారా యుఎస్ఏ వాళ్ళు చెల్లించే డాలర్లు చైనాకు వస్తాయి. ఇక్కడ ఎగుమతి చేయడం ద్వారా చైనా వాళ్ళు చెల్లించే డాలర్లు యుఎస్ఏకి వస్తాయి. ఇక్కడ వీళ్ళకి వచ్చింది $100, ఇక్కడ వీళ్ళకి వచ్చింది $500. అంటే $400 అధికంగా ఎవరు చెల్లిస్తారు? ఇక్కడ యుఎస్ఏ చెల్లిస్తుంది. దీనివల్ల ఏర్పడ్డది ఎవరికి? వాణిజ్య లోటు. యుఎస్ఏకి వాణిజ్య లోటు ఏర్పడుతుంది. ఇలాంటి వాణిజ్య లోటు అనేది చైనాతోటి అమెరికాకు అధికంగా ఉందంట. అమెరికాకు వస్తున్న వస్తువుల బిల్లు అధికంగా ఉంటుంది. 2023-24తో చూస్తే మన దేశంతో 2024లో ఇలాంటి వ్యవస్థ ఉంది అని అంటే, మన దేశంతో $35.31 బిలియన్ లోటు అమెరికాకు ఉందంట. ఇండియా నుండి అమెరికాకు వెళ్ళే వస్తువుల కంటే అమెరికా నుండి ఇండియాకు వచ్చే వస్తువులు తక్కువగా ఉన్నాయి. దీనివల్ల
35.31 బిలియన్ డాలర్ల లోటు కూడా ఏర్పడ్డది. మన దేశ ఉత్పత్తులపైన అమెరికా విధిస్తున్న టారిఫ్లు సగటు 3.3%. మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపైన అమెరికా ప్రభుత్వం దిగుమతి చేసుకునే సమయంలో 3.3% టారిఫ్ విధిస్తుంది దిగుమతి సుంకాన్ని. కానీ అమెరికా నుండి మన దేశానికి వచ్చే వస్తువులపైన భారతదేశం విధిస్తున్న దిగుమతి సుంకం ఎంత అంటే 17%, సగటు 17%. ఇప్పుడు టారిఫ్ల మూత దిశగా ట్రంప్ అడుగులు వేస్తారు. అంటే ట్రంప్ కూడా నేను కూడా 17 వేస్తా, 15% వేస్తా, 3.3 నుంచి 15% దిగుమతి సుంకం పెంచవచ్చు, దీనివల్ల ప్రభావం పడుతుంది అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే 3.3% నుంచి ఒకటేసారి 15% దిగుమతి సుంకం వేస్తే ఎవరికైనా ప్రభావం పడుతుంది. ఆ అంశాలు ఏంటిదంటే ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారము అమెరికా ఎలాంటి వస్తువులపైన ఎలాంటి దిగుమతి సుంకాలు విధిస్తుందని చూస్తే డైరీ ప్రోడక్ట్స్ పైన 188%, పండ్లు మరియు కూరగాయలపైన 132%, తృణధాన్యాలపైన 193%, నూనె గింజలపైన 164%, పానీయాలు మరియు పొగాకు పైన 150%. ఇవి గుర్తుంచుకోవాలంటే ఈ ఆప్షన్లో మనకి ఇస్తారు. డైరీ ప్రోడక్ట్స్ పైన 188%, పండ్లు కూరగాయలపైన 132%, ఆహార ధాన్యాలపైన 193%, నూనె గింజలు కొవ్వులు నూనెలపైన 164%, పానీయాలు పొగాకు పైన 150%, తదితరాలపైన అమెరికా భారీ సుంకాలు విధిస్తుంది. కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాలపైన 53%, చేపల ఉత్పత్తులు రసాయనాలపైన ఎంత 35%, చేపల ఉత్పత్తుల పైన 35%, రసాయనాలపైన 56% విధించడం జరుగుతుంది. 35 ఏమో చేపల ఉత్పత్తులు, రసాయనాలపైన 56% మేర సుంకాన్ని విధిస్తుంది. ఈ విధంగా సుంకాలు విధిస్తే మనకు దేశం పైన ప్రభావం పడే వస్తువులు ఏ రంగాలపై ప్రభావం పడుతుంది అంటే ఇండియాలో ఔషధాలు, రత్నాభరణాలు, ఇనుము, ఉక్కు, వాహన, ఎలక్ట్రిక్ మిషనరీ, జౌలి, వస్త్రాలు, ఆహార పదార్థాలు, మొత్తంగా 8 రంగాలపైన ప్రభావం పడవచ్చు. అందులో మొదటిది ఔషధాలు, రత్నాభరణాలు, ఔషధ, ఇనుము, ఉక్కు. ఫస్ట్ది ఔషధాలు, రత్నాభరణాలు, ఇనుము, ఉక్కు, వాహన, ఎలక్ట్రిక్ మిషనరీ, జౌలి, వస్త్రాలు, ఆహార పదార్థాలు. ఈ రంగాలపైన ప్రభావం పడే అవకాశం ఉంది అమెరికా ప్రభుత్వం టారిఫ్ విధిస్తే. ప్రతీకార సుంకాలతో పెద్దగా ఇబ్బంది ఉండదు. జీటీఆర్ఐ ప్రతీకార సుంకాలతో పెద్దగా ఇబ్బంది ఏముండదు. అమెరికా నుండి భారత్ మరింత చమురు కానీ గ్యాస్, సైన్యానికి అవసరమైన ఆయుధాలు, పరికరాలను కొనుగోలు చేస్తుందని చెప్పి వాషింగ్టన్లో భారత ప్రధాని పేర్కొనడం జరిగింది. వాషింగ్టన్లో సమావేశమైన భారత ప్రధాని అధ్యక్షుడు ప్రధానమంత్రి యొక్క సమావేశంలో ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఏం పేర్కొన్నారంటే అమెరికా నుండి భారత్ చమురు, గ్యాసు, సైన్యానికి, మిలిటరీకి అవసరమైన ఆయుధాలు, పరికరాలను కొనుగోలు చేస్తుందని వాషింగ్టన్లో భారత ప్రధాని పేర్కొనడం జరిగింది. ఈ చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏంటిది అని అంటే తద్వారా అమెరికా వాణిజ్య లోటు అనేది తగ్గడానికి మేము చర్యలు తీసుకుంటాము, అంటే దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పి పేర్కొన్నారు. అమెరికా సుంకాల పెంపు వల్ల మన దేశంపై పెద్ద ప్రభావం ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్, జీటీఆర్ఐ, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనేది ఒక సంస్థ పేర్కొనడం జరిగింది. భారత్కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% వరకు సగటు 5% లోపే ఉన్నట్టు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అంటే ఏంటిదంటే భారత్కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువులలో, ఇండియాకు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువులలో 75%, ఇప్పుడు ఉదాహరణకు ఒక 100 వస్తువులను అమెరికా ఎగుమతి చేస్తే అందులో 75 వస్తువులపైన భారత్ విధించే దిగుమతి సుంకం అనేది 5% వరకే ఉన్నది, 5% లోపే ఉన్నదని చెప్పి జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఎగుమతుల్లోని వైవిధ్యం వల్ల ప్రతీకార సుంకాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని వివరిస్తారు. అంతేకాదు ఇప్పుడు భారత్ నుండి అమెరికాకి వెళ్ళే 100 వస్తువులలో అమెరికా ప్రభుత్వం కూడా 75 వస్తువులకు 5% దిగుమతి సుంకమే విధిస్తుంది, 5% లోపే. ఎందుకు ఇక్కడ ఇండియా కూడా 5% లోపే విధిస్తుంది. కొన్ని వస్తువుల విషయంలో 17%, 18%, 20% విధిస్తుంది. కానీ ఎక్కువగా ఉన్న వస్తువులలో 5% లోపే విధించడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 27.8 బిలియన్ డాలర్ల ఔషధాలు ఎగుమతి కాగా ఇందులో అమెరికాకు 31.35% చేరినాయంట.
మన దేశం నుండి గత ఆర్థిక సంవత్సరంలో 27.8 బిలియన్ డాలర్ల ఔషధాలు ఎగుమతి చేస్తే ప్రపంచం మొత్తం మీద భారతదేశం నుంచి 27.8 బిలియన్ డాలర్ల ఔషధాలు ఎగుమతి చేస్తే అందులో మెజారిటీ అనగా 31.35% ఏ దేశానికి ఎగుమతి అయినాయి? అమెరికా దేశానికి ఎగుమతి అవ్వడం జరిగింది ఔషధ ఎగుమతులు. ఈ అంశాలు చూసుకోవాలి. ప్రజెంట్ అమెరికా ప్రభుత్వం టారిఫ్ల పైన ప్రస్తావన తీసుకురావడం జరిగింది కాబట్టి మన ఫారెన్ ట్రేడ్లో భాగంగా ఈ అంశాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కరెంట్ ఎకానమీలో భాగంగా ఇలాంటి క్వశ్చన్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.